హాయ్ అండి. మార్నింగ్ గోంగూర కట్ట తీసుకొని ఎనిపి తాలింపు పెడితే మా వాళ్ళు తింటే అయిపోయిద్దేమో, తినకపోతే నేనేమన్నా అంటానేమో అన్నట్టుగా తిన్నట్టు లేచి వెళ్ళిపోయాడండి. సాయంకాలం అయితే ఒక అర కేజీ చికెన్ తీసుకొచ్చి కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ మ్యాగ్నేట్ చేసి పెట్టానండి. ఒక గంట తర్వాత బాండీలో కొంచెం నూనెసి ఉల్లిపాయ పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసి ఫ్రై చేసి అవి వేగిన తర్వాత టమాటాలు కూడా వేసేసానండి. అవి కూడా బాగా వేగిన తర్వాత ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసానండి. చికెన్ ముక్క బాగా మెత్తగా కుక్ అయ్యేదాకా తిప్పో అని తిప్పుతూనే ఉన్నానండి. అయితే నేను చెప్పే ప్రాసెస్ నాకు జస్ట్ ఒక 15 మినిట్స్లోనే అయిపోయింది. ఎందుకంటే అన్నీ రెడీగా ఉన్నాయి కదా. ఇంకా మార్నింగ్ మిగిలిన గోంగూరని వేసేసానండి ఆ చికెన్ కర్రీలో వేసిన తర్వాత జస్ట్ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు. ఎందుకంటే ఆల్రెడీ గోంగూర ఉడికిందే కదా. అస్సలు మా వాళ్ళు అన్నం తినండి అనే ఆప్షన్ కూడా నాకు ఇవ్వలేదు. కూర వండడం వాసనతోనే ముందే వాళ్ళే ప్లేట్లు తీసుకొని రెడీ అయిపోయారు. మీరైతే ఇలా గోంగూర మిగిలితే ఏం చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.